చూడండి ఫ్రిడ్జ్ అయితే ఎంత నిండుగా ఉందో. ఈ పళ్ళు కనిపిస్తే నాకు మంచిగా అనిపిస్తుంది, నిండుగా అనిపిస్తున్నాయి అన్నమాట. కొన్ని రోజులు చాలా మంచిగా తినొచ్చు. ఇదేంటో కాయ మెత్తగా ఉందా, ఇది మచ్చ ఉంది, ఇది చూసుకోలే, బయట తీసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మేమైతే బాగున్నామండి. అలాగే నేను కూడా కొంచెం లెంత్ వీడియోలు అయితే పెట్టాలి అనుకుంటున్నాను, ట్రై చేయాలి. ఎవరు చూడట్లేదని పెట్టట్లేదనమాట. ఇంకా అలాగే నేను ఈరోజు ఏంటంటే రోజు టెంపుల్కి వెళ్తాను. అలాగే సాటర్డే ఏంటంటే పిండి దీపాలు పెట్టుకుంటాను కాబట్టి వెళ్ళను అనమాట. పూజ అయితే రోజు చేసి విగ్రహాలు ఉంటాయి కదండి, నాగదేవత విగ్రహాలు, అక్కడైతే మంచిగా పూజ చేసుకుంటానమాట. రోజు అభిషేకం చేసి గంధము, పసుపు, కుంకుమ రాసుకుంటానమాట, బొట్లు పెడతానమాట, రోజు పెడతాను. అలాగే ఆంజనేయ స్వామికి అయితే ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశానమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అలాగే నా వీడియోస్కి అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా నేనైతే డైలీ వేర్గా, అంటే డైలీగా నేనైతే ఏదైనా అప్పుడప్పుడు కొంచెం లెంత్ వీడియో అయితే పెడదామని చూస్తున్నాను. మీరు కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు అయితే పొద్దున్నే పూజ అయిపోయింది. మా బాబుని పంపించేసాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ కుర్మా, అదేమంటారు, అదేదో అంటారమ్మా, ఎగ్ చిన్న చిన్నగా వస్తాయన్నమాట, బాగుంటుంది. అది ఏమో అంటారు, గుర్తు రావట్లేదు. కుక్కురు, ఎగ్ కుక్కురు చేశానమాట. అది బాబుకి అయితే పెట్టేశాను. ఇంక మా వారు వస్తే మా వారికి చేయాలి. ఇంకా అలాగే నేను కూడా గుడికి వెళ్ళి వచ్చాను. అలాగే ఎల్లమ్మకి వెళ్ళి టెంపుల్కి వెళ్ళాను అనమాట. ఇవాళ రేపు ఫ్రైడే అయితే దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలి. చాలా రోజులైంది దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి. ఇంకా అందుకని ఇంకా రేపు అవ్వదు ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళడం. ఇంకా ఆ ముందు రోజు పెట్టుకోవాలన్నమాట, థర్స్డే పెట్టుకోవాలి. ఇంకా అలాగే ఇంకా నాకు ఏంటంటే పొద్దున్నే టిఫిన్ చేయాలని అనుకుంటాను. టిఫిన్ అయితే వీళ్ళు తినకుండా వెళ్ళిపోతున్నారు, కనీసం నైట్ అయినా తింటారు కదా అని దోసకాయ వేస్తున్నాను అనమాట. చాలా రోజులు అయింది దోసకేసి. ఇంకా దోసకాయ అయితే వేస్తున్నాను అనమాట. చూపిస్తాను మీకు కూడా అని. దోసకాయ వేస్తున్నాను. నాకైతే దోశ ఇష్టం, ఇడ్లీ కూడా ఇష్టం. ఇడ్లీ కన్నా దోశ ఇష్టం, చాలా బాగుంటుంది కాబట్టి టేస్ట్. పూరి ఇష్టం, మళ్ళీ పూరి కూడా తింటాను బాగా. రైస్ మానేయాలి అనుకుంటున్నాను. రైస్ అయితే మానేసాను చాలా వరకు, ఇంకా మానేయాలి. వాకింగ్కి అయితే రోజు వాకింగ్కి వెళ్తాను. 45 మినిట్స్ అయితే రోజు వాక్ చేస్తున్నాను. చూపిస్తాను ఇప్పుడు. దీంట్లో మా వారు అన్నీ తీసుకొచ్చారండి, మినప్పప్పు అన్నీ తెచ్చారనమాట. ఇవన్నీ ఇందులో పెట్టేశాను, రవ్వ అదిని. లేకపోతే ఒక్కొక్క దాంట్లో పెడితే కొంచెం కొంచెమే కాబట్టి ఇంకా ఇలాంటి పెద్ద డబ్బాలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. వేరే దాంట్లో పెట్టినట్టున్నాను మినప్పప్పు, దీంట్లో పెట్టానమాట. దీనికి ఇడ్లీ పోసుకుంటాను కదండి, అందుకని ఇడ్లీ రవ్వ అయితే ఇలాగా ఒక 3 కిలోలు 2 కిలోలు ఇట్లా తెచ్చేసి ఉంచేసుకుంటాం అనమాట. మరీ ఎక్కువ కూడా తీసుకురాను. ఇగోండి, ఒక 2 కిలోలు ఉంటుంది. ఎక్కువ తీసుకొస్తే పురుగు పట్టేస్తుంది కదా, అందుకనే 2 కిలోలు తీసుకొచ్చుకుంటాను. అట్లానే మినపగుళ్ళు, పొట్టుపప్పు వేయట్లేదు. పొట్టుపప్పు ఏంటంటే ఇడ్లీకే పోస్తాను, దీనికి పొయ్యను అనమాట. చాలా బాగుంటుంది పొట్టుపప్పు అయితే, మాకైతే చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. గార్లకి ఇంకా ఇడ్లీకి దానికైతే బాగుంటుంది. కప్పులు అయితే భలే మెజర్మెంట్ బాగుంటుంది. అయితే మినపప్పు 1 కిలో, ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. బియ్యం అయితే 2 కప్పుల ధర తీసుకున్నాను అనమాట. మిక్సీలో వేసేస్తాను. గ్రైండర్ తీయాలంటే నా వల్ల కాదు, మళ్ళీ కడగాలి, క్లీన్ చేయాలి. దీంట్లో పిండి పట్టేటప్పుడు అటుకులు ఉంటాయి కదా, అటుకులు ఇంకా పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకుంటే బాగుంటాయి. 1 కప్పుకి 2.5 కప్పులు బియ్యం వేసాను.
అట్లానే మెంతులు అయితే మేము ఇలాగా తెచ్చి ఉంచుకుంటాం అనమాట. పొద్దున్న టైంలో తాగుతాము, మార్నింగ్ టైంలో నానబెట్టుకుని నైట్ మార్నింగ్ టైంలో తాగేసి ఇవి తినేస్తాం అనమాట. చాలా బాగుంటుంది, డైజెషన్ బాగా అవుతుంది. చూడండి మా బాబు చికెను ఫ్రై చేసుకున్నాడు, నూనె లేకుండా ఎట్లా మార్చేసాడో. ఇది టప్పర్వేర్ డబ్బా అనమాట. నేను అప్పుడు టప్పర్వేర్కి అమ్మేదాన్ని, అప్పుడు తీసుకున్నాను. చాలా కాస్ట్ ఉంటాయి. ఇట్లాగా మంచిగా పిసికి కడుక్కోవాలి. పప్పు అయితే 4-5 సార్లు కడిగేసుకున్నానండి. ఇప్పుడైతే లాస్ట్లోని నీళ్ళు పట్టేసుకొని నానబెట్టేసుకోవాలి. ఫుల్గా నానబెట్టేసుకొని నీళ్ళు పట్టేస్తే మంచిగా నానతాయి అన్నమాట, లూజ్గా. ఇలా నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి, మూత పెట్టేసి. ఐబ్రోస్ చేయించుకున్నానండి, కాకపోతే ఇక్కడ ఒక వెంట్రుక ఎక్స్ట్రా తీసేసింది ఆమె. మళ్ళా బాగానే ఉంది అంటుంది. ఇది బాగానే చేసింది, ఇగో చూడండి, ఇది బాగానే చేసింది, ఇది బాగానే చేసింది, పర్వాలేదు. ఇది మాత్రం సెడ తీసింది. ఇదిగోండి ఎట్లా సెడ తీసింది చూసారా? ఇక్కడ ఇంటికి తీసేసింది, ఇక్కడ తీసేసింది, సేఫ్ లేకుండా చేసింది. ఏం చేస్తాం, మళ్ళీ పెట్టలేం కదా, అందుకే ఇంకేం అనలేదు ఆమెతోని. ఇంకంతే, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే బుక్ చదవాలి, పారాయణం పెట్టుకున్నాను. బుక్ చదివిన తర్వాత మీకు కూడా బోర్ పడుతుంది కదా బుక్ చదివేటప్పుడు, ఇంకా అందుకని బుక్ చదివిన తర్వాత కనిపిస్తాను మళ్ళా. ఇక్కడైతే గుడ్డుక్కురు చేస్తున్నానండి. మా సైడ్ అయితే గుడ్డుక్కురు అంటారు. ఇంకేంటంటే మా బాబుకి అయితే మార్నింగ్ చేసి ఇచ్చేసాను, ఇంకా మా వారికి అయితే చేస్తానన్నమాట. అలాగే 2 గుడ్లు తీసుకున్నాను. నేనైతే తినట్లేదు, నాకు కొద్దిగా స్కిన్ ఎలర్జీ వచ్చిందనమాట. చూసారు కదా, అదైతే స్కిన్ ఎలర్జీ లాగా వచ్చింది, వాటర్ పడట్లేదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజు. ఇలా కట్ చేసేసుకొని ఇలా చాపర్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఇవి ఫైన్గా కాకపోయినా కొద్ది చిన్న ముక్కలుగా ఫైన్గా చాప్ చేయాలి. ఇవి చాప్ చేసుకున్నాక చూపిస్తాను. చాలా ఈజీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలాగ చాప్ చేసేసుకున్నాను అనమాట. కానీ భలే ఉంటుంది అన్నంతో కలుపుకొని తినడానికి. పొడి పొడిగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ చేసిన దాంట్లోనే చేసేస్తాను అనమాట. ఇంకా మళ్ళీ చేయలేక ఊరికే కడిగి పెట్టాలంటే కష్టం కదా, అందుకని ఇంకా మార్నింగ్ తీసానమాట. మా బాబుకి చేసి ఇచ్చాను. నేను రొయ్యలు ఎగ్ వండుదాం అనుకున్నాను, కానీ మా వారికి ఇదే కావాలంట అని ఇదే వండుతున్నాను అన్నమాట. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది, ఉల్లిపాయలు వేసేస్తాను. చూడండి ఎంత సన్నగా ఉన్నాయో ఉల్లిపాయ ముక్కలు. అవైతే మంచిగా దూరగా వేగాలన్నమాట. ఈ చాపర్ అయితే భలే యూజ్ అవుతుంది. నేనైతే నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను, 200 తీసుకున్నాను, కానీ బాగుంది. ఇదైతే దూరగా వేగాలి, టైం పడుతుంది కదా, ఇప్పుడైతే మంచినీళ్ళు వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఇంకా ఇదేంటంటే ఫిల్టర్ వాటర్ అనమాట. ఈ నీళ్ళన్నీ మంచిగా వేడి చేసేసి బాటిల్లో పోసేసి చల్లారి పెట్టుకొని తాగాలి, లేదంటే జలుబు వచ్చేస్తుంది, స్టార్ట్ అయిపోతుంది జలుబు. మూత పెట్టేసి వేడి చేసుకుంటాను. ఇట్లా వేడి నీళ్ళు అయితే పెట్టేసి కొంచెం వాటిలో బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, అవన్నీ పోతాయి కదా, అందుకని ఇంకా వేడి నీళ్ళు అయితే వేడి చేసుకుంటున్నాను. హైదరాబాద్లో నీళ్ళు చాలా డేంజర్ అనమాట. ఇట్లా వేడి చేసుకోవాలి. నేనైతే వాటర్ బాటిల్ అయితే కొనుక్కోవట్లేదండి, ఇట్లానే ఫిల్టర్ అయిపోయిన తర్వాత
వేడి చేసుకుంటాను. కొనుక్కోవాలి కెంట్ వాటర్ ఏమంటారు కదా, వాటర్ ప్యూరిఫై కొనుక్కోవాలి. చూపిస్తాను మీకు. చూడండి, ఉల్లిపాయ అయితే వేగుతుంది. ఇంకా కొద్దిగా వేగితే అప్పుడు ఎగ్ కొట్టేసి వేసేసుకోవచ్చు. చాలా ఇష్టం నాకు కూడా, కాకపోతే తినకూడదు. స్కిన్ ప్రాబ్లం అయింది, ఎలర్జీ వస్తుందన్నమాట. ఇక్కడ ఎందుకో తెలియట్లే, వాటర్ ప్రాబ్లమో తెలియట్లే, ఎందుకో తెలియట్లే. చూడండి, ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడైతే ఎగ్ ఇట్లా ఇట్లా కొట్టేసుకొని ఇట్లా వేసుకోవాలి. మా ఆంధ్ర సైడ్ అయితే బాగా చేస్తారు, భలే ఉంటుంది. అన్నం తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం, కానీ తినకూడదు ఎగ్. చాలాసేపు ఉడకాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది సిమ్లో పెట్టాలి, హైలో పెట్టకూడదు. సిమ్లో పెడితే మంచిగా వస్తుంది. ఇదంతా వదిలేస్తుంది అనమాట, పెనానికి పట్టుకుంది కదా, అంతా వదిలేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అయితే కూర అయితే వండుతున్నానండి, అదే ఎగ్ గుడ్డుక్కు చేస్తున్నాను అనమాట. ఇంకా అంతలోనే కీర తీద్దామని కీర అయితే ఇలాగా పీల్ తీసేసుకున్నాను. మధ్యాహ్నము ఏమంటారు, నిన్న నైటు బాదం పప్పు ఉంటుంది కదా, బాదం పప్పుతోని పప్పులు తగిలేలాగా సగ్గు బియ్యము పాలల్లో ఉడికిచ్చాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, నాకైతే చాలా ఇష్టము. ఇంకా అదైతే తీసుకున్నాను టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత. ఇంకా అలాగే కొద్దిగా పులిహోర అయితే తెచ్చానమాట దేవుడి దగ్గర నుంచి. పులిహోర తిన్నాను. ఇంకా అయితే ఇది అయితే తిందామని అనుకుంటున్నాను. ఇది చాలా మంచిది, హెల్దీ కదా, ఇంకా అందుకని తిందామని అనుకుంటున్నాను. అందులో కూర ఉడుకుతుంది. ఇది పిల్లలకు కూడా మంచిదే పెడితే. ఇంకా మా వాకు ఒక్కరికే ఇది. కొన్ని రోజులు నాన్ వెజ్ తినడం మానేయాలి. వేడి నీళ్ళు అయితే బాగా మరిగిపోయినాయి అనమాట. లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఇంకా కారం వేసేసుకోవాలి, ఇంకేం అవసరం లేదు. ఎగ్లో సాల్ట్ తక్కువ వేయాలి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోయిందంటే తినలేరు. అందులో ఉప్పుల్లోనైతే మరీ దారుణం. కారం వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అట్లాగా కారంతో ఉప్పు మొత్తం నీట్గా కలిపేలాగా గుడ్డు కూర అయితే అయిపోయింది అనమాట. బాగా వేగిపోయింది. కారం వేసిన ఒక 2-3 మినిట్స్ అయితే బాగా వేయించుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకోండి, చాలా మంచిది, బాగుంటుంది టేస్ట్ అయితే. ఎగ్ ఉత్తిగా తినలేరు కదా, చూడండి మంచిగా ఉడికిపోయింది చక్కగానే. ఇది అన్నంలో వేసుకొని ఉత్తన్నంలోనే కలుపుకొని తింటే బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. మూత పెట్టేసుకోవాలి. హాయ్ అండి, ఇక్కడైతే ఇది ఏంటంటారా, గుడ్డు కూర అనమాట. చాలా బాగుంటుంది, మా సైడ్ అయితే గుడ్డు కూర అనే పిలుస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది అనమాట టేస్ట్. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇలాగే ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు.
ఇందులోనే అన్నం వేసుకొని కలుపుకొని తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఇప్పుడే డీమార్ట్కి వెళ్ళి వచ్చానండి. డీమార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే చపాతీలు చేశాను. చపాతీలు చేసిన తర్వాత ఇంకా పిండి అయితే దోశ పిండి అయితే మిక్సీ చేసుకోవాలి. ఈ దోసపిండి ఉంది కదండి, దోసపిండి అయితే మిక్సీ చేయాలి. దీంట్లో కొంచెం జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. నేను ఇంకా ఏంటంటే గ్రైండర్లోకి వేద్దామంటే నాకు అంత ఓపిక లేదనమాట. ఇవి అయితే కడిగాను. కొంచెం కొంచెం వేసుకోవాలి పచ్చిమిర్చి. తర్వాత జీలకర్ర కూడా వేస్తాను మిక్సీ చేసేటప్పుడు. కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. టేస్ట్ దోశ మంచి వాసన వస్తుంది అన్నమాట. శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఎలాగైపోయిందో ఎంత పిండి మిక్సీ చేసేసరికి, చపాతీలు చేసేసరికి ఎంత కచ్చిడగా ఉంది. ఇంకా మిక్సీ చేసేసాను. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి కొంచెం మార్నింగ్ తీసుకొని. అంత క్లీన్ చేసుకోవాలి తిన్నాక. షుగర్ లాగా అనిపిస్తున్నాయి కానీ బెల్లమేనా? బాగున్నాయి, క్రంచీగా ఉన్నాయి. బాగున్నాయండి జిలేబీలు. బెల్లం జిలేబీ అన్నమాట. కనిపించట్లే. ఇటు తింటాడు అంటావా? చూడండి, బెల్లం జిలేబీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అది మాట్లాడడానికి రావట్లేదు, జలుబు చేసిందనమాట. చూడండి, జలాబీ అయితే వేడిగా ఉందన్నమాట. తింటుంటే క్రంచీగా తగులుతుంది. బెల్లం జిలేబీ తీసుకొచ్చారండి మా వారు. చాలా వేడిగా ఉన్నాయి, బాగున్నాయి టేస్ట్ అయితే. తింటుంటే క్రంచీగా తగులుతుంది. నాకు జలుబు కూడా వచ్చింది అనమాట, బాగాలేదు. ఏదో ఒకటి తీసుకురా అంటే బెల్లం జిలేబీ తెచ్చారనమాట. వేడిగా బాగున్నాయి, చాలా టేస్ట్ ఉన్నాయన్నమాట. ఎప్పుడో తెచ్చుకుంటాం కానీ నేను జిలేబీ బెల్లం మీద తెచ్చాను, షుగర్ కాకుండానే. చాలా బాగున్నాయి.
హాయ్ అండి, ఇదైతే తులసిమాల అనమాట. దేవుడికి పెట్టిన తులసిమాల. అందరు తెచ్చేస్తారు కదా ఎవరొకరు, ఇంకా కొంచెం కొంచెం తీసేస్తారనమాట. ఇంకా భక్తులకు పంచి పెడతారు. నేనైతే ఇవాళ తీసుకొచ్చాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. వీక్లీ ఒకసారి తీసుకొస్తానమాట. శనివారం ఇంకా గుడికి వెళ్ళి ఈ దండ అయితే దారమందానికి వేసేస్తాను. అక్కడ తీసేస్తాను, మళ్ళీ దారమందానికి వేయాలి. చాలా మంచిది ఇలాంటివి వేస్తే ద్వారమందానికి. ఇంకా కొన్ని పువ్వులు కూడా తెచ్చాను. దేవుడికి పెట్టినాయి అనమాట ఇవన్నీ. దేవుడి మెడలో ఇవి మనకి ఇస్తారు. మనకి ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఇవి రాదు. చూడండి ఎంత పెద్ద మాల, చాలా పెద్దగా ఉంది మాల అయితే, పెద్దగా ఉంది. ఇది ఒకటి. గుడికైతే వెళ్ళొచ్చేసాం అనమాట. నాకైతే జలుబు తగ్గలేదు. వీడియో పెడతాను చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇవైతే తులసిమాల ద్వారమందానికి వేసేయాలి. పైన వేయాలి. ఇదిగో వేరే మోడల్, ఇదే బాగుంది. ఈ మోడల్ చాలా బాగుంది, చాలా బాగుంది. తీసుకోవచ్చు కదా. చూడండి ఎంత బాగుందో. 2 250 500 అవుతుంది. ప్లేట్ బాగుంది. ఇది హోమ్ 450 499. ఇది వద్దు. ఏంటి తెచ్చుకుంటాం కదా రెగ్యులర్గా. వాడి దగ్గర కాస్ట్ ఎక్కువ ఉంటాయి బాబు. బాగుంటాయి బాబు. ఈ చూడు వైట్